వెల్కమ్ టు మీ ప్రయాణికుడు. నా పేరు అఖిల్. ప్రెజెంట్ అయితే మనం బృందావనంలో ఉన్నాము. ప్రేమ్ మందిర్ చూడడానికి అయితే వచ్చాం. ఈరోజు థర్డ్ డే. సో ప్రేమ్ మందిర్ ఆల్మోస్ట్ కిటకిటలు ఆడుతుంది జనాలతోనే. నా వాయిస్ వినబడుతుందని అనుకుంటున్నాను. సో ప్రేమ్ మందిర్ దగ్గర అయితే ఉన్నాం. జనాలు చూడండి. వీకెండ్ కదా, సో జనాలు కిటకిటలు ఆడేస్తున్నారు. ఎంట్రన్స్ నుంచి లోపల టెంపుల్ వరకు కంప్లీట్గా ఇటాలియన్ మార్బుల్తో అయితే కట్టారు. అండ్ ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుంది. మెయిన్గా టెంపుల్ వైపుకి ఆల్మోస్ట్ ఇక్కడ ప్రతిసారి క్రౌడ్ ఉంటూనే ఉంటుందంట. అండ్ టెంపుల్ యొక్క లైటింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అండ్ కృష్ణదేవరాయల్లో ఇదే బెస్ట్ మోడర్నైజ్డ్ అంట. చాలా బాగుంది కదా ప్రేమ్ మందిర్. లోపలికైతే వెళ్ళిపోదాం. చాలా జనాలు ఉన్నారు. ఇవాళ వీకెండ్ కదా, అందరూ అలాగే ముందంతా అదంతా తిరుక్కొని వెళ్ళి లోపలికైతే వెళ్ళాలి. లోపలికి ఎంట్రీ అయితే ఇదంతా తిరుక్కొని లోపల నుంచి వెళ్ళాలి. నైట్ టైము ప్రేమ్ మందిర్, నెక్స్ట్ ఇస్కాన్ మందిర్ చాలా బాగుంటుంది. చూడండి రాధాకృష్ణులు ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో, బాగుంది కదా. ఇస్కాన్ టెంపుల్లో ఇంకా రాధాకృష్ణుల గురించి, నెక్స్ట్ భగవద్గీత గురించి, భాగవతం గురించి కంప్లీట్గా ఉంటుంది. గోవర్ధన్ గిరి ఒక్క వేయంతో ఎత్తుతారు కదా, సో అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మంచిగా పెట్టారు. వెళ్దాం పదండి, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి. స్లోగా చూద్దాం అన్నీ. మ్యాక్సిమం నేను మాట్లాడను, మ్యాక్సిమం ఇక్కడ వైబ్ అంతా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇంక పదండి. బాయ్ జావా చలో మరి మనతో వస్తే వెయిట్ చేయాల్సిందే, తప్పదు. వీడియోలు తీస్తాం కదా. ప్రెజెంట్ అయితే లోపలికి వెళ్ళిపోతాం. మంది చాలా మంది ఉన్నారు. చాలా జనం ఉన్నారు. ఎవరు వీకెండ్ అవ్వడం కాదు, మళ్ళీ చెప్తాను. చాలా మంది ఉన్నారు. సో ప్రేమ్ మందిర్ ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదాం పదండి. నా వాయిస్ వస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే బాంకీ బిహారీ మందిర్కి వెళ్ళినప్పుడు నా మైక్ పోయింది. సో అందుకోసం వాయిస్ అనేది మరి మైక్ లేదు. సో సడన్గా చేయాల్సి వస్తుంది ఇలా. అండ్ ఈ లోపలికి మైక్ కూడా అలౌ లేదనమాట. ఇక్కడ ఎవ్రీడే ఇదైతే ఉంటుంది గైస్. రథయాత్రలాగా ఆ రాధాకృష్ణుల్ని ఇక్కడికైతే తీసుకొస్తారు ప్రజల మధ్యలోకి. సో ముందుకెళ్ళి మీకు చూపిస్తా. ప్రేమ్ మందిర్ చాలా బాగుంటుంది అన్నాను కదా. ఎంట్రన్స్ చూడండి. రాధే ముందుకెళ్దాం. ఇంకా దర్శనంకి చాలా టైం ఉంది. 9 క్లోజ్ చేస్తారు. చాలా టైం ఉంది. మంచిగా చుట్టూ మీకు ఆర్కిటెక్చర్ అంతా చూపిస్తాను. ఇక్కడ నేను దర్శనం చేసుకోండి ఫస్ట్. కంప్లీట్గా ఆర్కిటెక్చర్ అంతా చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. इतने श्री गोपाल जी महाराज అతను అతని యొక్క డిసైపుల్స్ అనుకుంటా. బాగుంది. అలా మెల్లిగా మిగతా అన్నీ కవర్ చేసేస్తాం. भगवान भक्त श्री सुखदेव परमहंस अंत
సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది గైస్. ఫస్ట్ ఫ్లోర్లో చిన్న చిన్న ఫొటోస్, నెక్స్ట్ ఆశ్రమం యొక్క అడ్డు ఉంటారు కదా, ఎవరైతే దీన్ని కట్టించారో వాళ్ళు వీళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. అదన దర్శనం కూడా వెళ్తాం. అక్కడ ఉంది సేమ్ ఆర్కిటెక్చర్ కూడా సేమ్. షాండ్లియర్స్ చూసారా, చాలా చాలా కలర్ఫుల్గా ఉంది షాండ్లియర్స్ అయితే. దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. కిందన కూడా ఎలా ఉందో అలానే. చూసారా కింద వరకు చాలా బాగుంది. ఇంటీరియర్ అయితే మాత్రం పెద్ద అయిపోతుంది. ఫోటోల కోసం అమ్మాయిలు వస్తే ఇంక మరి కదలరు ఇక్కడ నుండి. ఇక్కడ సీతారాముల విగ్రహాలు అయితే ఉన్నాయి గైస్, చూడండి, దర్శనం అయితే చేసుకోండి. కిందేమో రాధాకృష్ణులు, పైనేమో సీతారాములు. చాలా బాగా కట్టారు, అందుకే అనుకుంటా ప్రేమ్ మందిర్ అని పెట్టారు. చాలా బాగా చెక్కారు ఇక్కడ ప్రేమ్ మందిర్. అందుకే ఫేమస్ బృందావన్లో. ఎవరు ఎక్కడికి వచ్చినా, బృందావన్, మథుర, హోలీ సెలబ్రేషన్స్కైనా దేనికి వచ్చినా ప్రేమ్ మందిర్ మాత్రం మిస్ కాకండి. ప్రేమ్ మందిర్ చాలా బాగుంటుంది. చూసారు కదా వీడియో మొత్తంగా. ఈ ప్లేస్ అనేది కంప్లీట్ వైబ్ అన్నమాట. సో మీకు 9 గంటల వరకు ఇదైతే ఉంటుంది. సో 9 గంటలప్పుడు ఆపేస్తాడు, సో 9 గంటలప్పుడు క్లోజ్ చేసేస్తాడు. అందుకోసం ఇప్పుడు చాలామంది అయితే జనాలు వచ్చారు. సో గైస్ వీడియో ఎలా ఉంది, బాగుందని అనుకుంటున్నాను. ప్రేమ్ మందిర్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి. టైం అయితే 8 o'clock అయిపోయింది. ఇక్కడ నుంచి దగ్గరే. 9 o'clock లోపు అది కవర్ చేస్తే ఈ వీడియోలో పెడతాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఫైనల్లీ ప్రేమ్ మందిర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ వీడియోస్ అన్నీ మీకు రాను వస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్లో అయితే పక్కా పెడుతుంటాను వెంటనే, స్టోరీస్ అయినా రీల్స్ అయినా. సో కుదిరితే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇస్కాన్ టెంపుల్ ఉంది. టెంపుల్ ఎంట్రీ ఇది. శ్రీకృష్ణుడు, బలరాముడు కరెక్ట్గా చూడండి, ఎంత బాగుంది కదా. సో గైస్ ఎలా ఉంది వీడియో అయితే బాగుందని అనుకుంటున్నాను. ప్రేమ్ మందిర్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇస్కాన్ మందిర్కి వెళ్ళలేమేమో అనుకున్నా, కానీ 9 లోపు అయితే ఇక్కడికి వచ్చేసాం. ఇస్కాన్ టెంపుల్ దాని యొక్క వైపు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నచ్చిందని అనుకున్నా. నేనైతే చాలా బాగా ఇక్కడ వైబ్ని అయితే ఎంజాయ్ చేశాను. కృష్ణుడి యొక్క పుట్టిన స్థలంలోని, పెరిగిన ప్లేస్లోని ఇంత మంచిగా 4 రోజులు అనేది ఉంటాను అనుకోలేదు. నెక్స్ట్ ఆగ్రా వెళ్ళిపోతున్నాం. ఆగ్రా రీల్స్ కూడా రాబోతున్నాయి, ఆగ్రా వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.